నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ప్రథమ ధ్యాన సమాధి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఏకాగ్రత స్థిరపడిన తర్వాత సాధకుడు ఉపేక్షతో ఉంటాడు. ఎందుకనగా ఉపేక్ష వలన జ్ఞానము వెలువడుతుంది. అందువలన జ్ఞానకృత్య రూపంలో ప్రసన్నత ధ్యానం యొక్క అంతంగా చెప్పబడింది. ఎట్లనగా ఈ విధంగా వశమైన చిత్తము చక్కగా ఉపేక్షిస్తుంది. ఉపేక్ష ప్రజ్ఞల వలన ప్రజ్ఞేంద్రియం బలపడుతుంది. ఉపేక్ష వలన అనేక విధాల క్లేశాల నుండి చిత్తం విడివడగా విముక్తి ప్రజ్ఞల వలన ప్రజ్ఞేంద్రియం బలపడుతుంది. విముక్తి వలన ఆ ధర్మాలు ఏకరసం అవుతాయి. ఏకరస అర్థంలో భావన. ఇలా జ్ఞానకృత్యమైన ప్రసన్నతయే అంతమని పర్యవసానమని చెప్పబడుతుంది. ప్రథమ ధ్యానం యొక్క చివరలో ప్రసన్నత ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. దాన్ని వివరించి చెప్తూ ఆ ప్రసన్నత అంతంలో ఎట్లా కలుగుతుందో అనే విషయాన్ని చెప్తూ ఉపేక్ష వలన జ్ఞానము వెలువడుతుంది. అంటే చిత్తము ఏకాగ్రమైనప్పుడు ఇంకా అతను అందుకోసం ప్రయత్నించవలసి ఉండదు కాబట్టి ఉపేక్షతో ఉంటాడు. అట్లా ఉపేక్షతో ఉండటం వలన జ్ఞానము వెలువడుతుంది. ఆ జ్ఞానకృత్య రూపంలో ప్రసన్నత ధ్యానం యొక్క అంతంగా చెప్పబడింది. ఈ జ్ఞానము వెలువటం వల్ల కలిగే ప్రసన్నతనే ధ్యానం యొక్క అంతంగా పర్యవసానంగా చెప్పబడింది. ధ్యానం చేసేది జ్ఞానం కోసమే కదా, ప్రజ్ఞ కోసమే కదా. అందువల్ల ఇదే దాని పర్యవసానం అని చెప్పబడింది. ఇప్పుడు పృథివీ కశినాన్ని ఆలంబనం చేసుకున్న ప్రథమ ధ్యాన సమాధి ప్రాప్తిస్తుంది. పఠమం ధ్యానం అధిగతం హోతి పృథివీ కశినం. ఇచట లెక్కించే క్రమంలో ముందుండటం వలన ప్రథమ ధ్యాన సమాధి మొదటిది అని చెప్పబడింది. మొదట ఉత్పన్నం కావటం వలన కూడా మొదటిది. ఆలంబనాన్ని చింతన చేయటం వలన లేదా ప్రతికూల ధర్మాలను భస్మం చేయటం వలన అది ధ్యానం అనబడుతుంది. పృథ్వీ మండలాన్ని దాని ఆశ్రయం వలన కలిగే నిమిత్తాన్ని, అలాగే పృథ్వీ కసిన నిమిత్తంలో లభించిన ధ్యాన సమాధిని కూడా సమస్తము అనే అర్థంలో పృథ్వీ కశినం అంటారు. ఇంతకు ఇక్కడ ఈ ప్రథమ ధ్యాన సమాధిని ఏ కర్మస్థానం ఆధారంగా సాధించుకున్నాడు సాధకుడు అంటే ఈ సందర్భంలో అంటే మనము ఈ మట్టితో ఒక గుండ్రగా మండలాకారంగా ఒక సాసర్ ఆకారంలో తయారు చేసుకొని దాన్ని ధ్యానిస్తూ క్రమంగా అతను మొదటి ధ్యాన సమాధిని పొందటం వరకు చెప్పుకున్నాం. ఇక ఇది మొదటి ధ్యాన సమాధి అని ఎందుకు పిలువబడ్డది అని అంటే లెక్కించే క్రమంలో ఈ నాలుగింటిలో మొదట వస్తుంది కాబట్టి ప్రథమ ధ్యాన సమాధి అని, లేకపోతే ధ్యానంలో మొదట ఉత్పన్నమయ్యేది కాబట్టి ప్రథమము అని చెప్పబడ్డది. జాపన అంటే భస్మం చేయటము అని, అంటే అకుశల ధర్మాలను భస్మం చేస్తుంది కాబట్టి ధ్యాన, పాలీలో ధ్యాన అని అంటారు, ధ్యానమని అనబడుతుంది. ఈ విధంగా పృథివీ కశినాన్ని ధ్యాన సమాధి అని తెలుసుకోవాలి. దాని గురించే పృథివీ కశిన రూపంలో మొదటి ధ్యాన సమాధి ప్రాప్తమవుతుంది అని చెప్పబడింది. ఈ విధంగా పృథివీ కశినాన్ని ఆశ్రయించుకొని ధ్యానం చేయటం వల్ల, దాన్ని ఆలంబనగా తీసుకొని ధ్యానం చేయటం వల్ల కలిగే మొదటి సమాధి గురించి చెప్పబడింది. ఈ ప్రథమ సమాధి
లేదా తక్కిన సమాధులు కేవలం పృథ్వీ కషణం వల్లనే సిద్ధిస్తాయి అని కాదు. ఈ 40 కర్మస్థానాల్లో దేంతో అయినా మనం వాటిని పొందవచ్చు. అయితే ఇక్కడ మాత్రం పృథ్వీ కషణ సందర్భంలో ఈ విధంగా చెప్పబడ్డది. ఇలా ఈ ధ్యాన సమాధి ప్రాప్తించినప్పుడు యోగి కేశవేదిలా అంటే బాణంతో వెంట్రుకలను ముక్కలు ముక్కలు చేసే ధనుర్ధరుడు అతనిలా లేదా వంటవానిలా ఈ ప్రాప్తి యొక్క ఆకారాలను చక్కగా మననం చేయాలి. ఏ విధంగానైతే అతి నిపుణుడైన ధనుర్ధరుడు కేశవేదిని ప్రయోగించే సమయంలో ఏ భంగిమలో అతడు కేశవేదనంలో సఫలుడైనాడో ఆ భంగిమలోని పాదాల యొక్క స్థితి, విల్లు, అల్లెత్రాడు, బాణం యొక్క ఆకారం గురించి చక్కగా నేను ఇలా నిలబడటం వలన ఇటువంటి విల్లు, ఇటువంటి అల్లెత్రాడు, ఇటువంటి బాణాన్ని ఉపయోగించటం వలన ఈ కేశము భేదింపబడింది అని పరిశీలించి అతడు మరి ఒకసారి సఫలుడు కావడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా యోగి కూడా నేను ఈ భోజనాన్ని చేయటం వలన, ఈ విధమైన వ్యక్తితో కలిసి ఉండటం వలన, ఇట్టి శయనాసనాలతో, ఇటువంటి భంగిమలో, ఇటువంటి కాల విశేషంలో ఈ ధ్యాన సమాధి లభించింది. ఈ విధంగా భోజనం యొక్క అనుకూలత మొదలైన విషయాలను గురించి చక్కగా విచారించాలి. ఇలా చేయటం వలన ఆ ధ్యాన సమాధి ఒకవేళ నశించిన సాధకుడు ఆ విషయాలను మరలా ఆచరణలో ఉంచి తిరిగి పొందగలుగుతాడు. దానిని చక్కగా అభ్యసించి మరల సమాధి స్థితిని పొందటంలో సఫలుడవుతాడు. ఇంకా నిపుణుడైన వంటవాడు తన యజమానికి వడ్డించేటప్పుడు ఏ పదార్థాలను అతడు ఇష్టంగా తింటాడో వాటిని గుర్తుంచుకొని ఆ తర్వాత అటువంటి భోజనాన్నే తెచ్చి ఇచ్చి బహుమతిని పొందినట్లుగా ఇచ్చట కూడా ధ్యాన సమాధి ప్రాప్తి క్షణంలోని భోజనాది విధానాలను పరిశీలించి వాటిని ఉపయోగిస్తూ నష్టమైనప్పుడెల్లా అర్పణను మరల పొందగలుగుతాడు. అందువలన అతడు కేశవేదిలా, వంటవానిలా ఆకార ప్రకారాలను పరిశీలించాలి. చిరస్థితి సంపాదనము అని అంటే ఆ ధ్యాన సమాధిలో నిలకడగలిగి ఉండే స్థితిని సంపాదించటం. ఇక్కడ 2 ఉపమానాలు ఇవ్వబడ్డాయి, ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఎంతో సన్నగా ఉండేటువంటి వెంట్రుకను కూడా ఛేదించేటువంటి ధనుర్ధరులు పూర్వకాలము ఉండేవారు. వారు ఒకసారి ఆ వెంట్రుకను ఛేదించినప్పుడు, అందులో అతనికి సాఫల్యం లభించినప్పుడు దాన్ని మళ్ళీ చేయాలని అంటే అప్పుడు ఇంతకుముందు నేను దీన్ని ఛేదించినప్పుడు ఏ భంగిమలో ఉన్నా, అప్పుడు నా పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి, విల్లు ఎట్లా ఉన్నది, అల్లెత్రాడు ఎట్లా ఉన్నది, బాణం యొక్క ఆకారం ఎట్లా ఉన్నది అని బాగా పరిశీలించి నేను ఇలా నిలబడటం వలన ఇటువంటి విల్లు, అల్లెత్రాడు, బాణాలను ఉపయోగించటం వలన ఈ కేశం భేదింపబడింది అని మళ్ళీ ఇంకొకసారి అదే విధంగా ఉండి ఆ వెంట్రుకను ఛేదించడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా సాధకుడు కూడా తాను ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల, ఎటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల, ఎటువంటి భంగిమలో కూర్చోవటం వల్ల, ఆసనంలో కూర్చోవటం వల్ల ఆ అర్పణ లభించిందో వాటిని చక్కగా పరిశీలించి ఒకవేళ ఆ ఏకాగ్రత, ఆ అర్పణ స్థితి నశిస్తే తిరిగి మళ్ళీ దాన్ని పొందాల. అదేవిధంగా వంటవాని ఉదాహరణ కూడా ఇవ్వబడ్డది. వంటవాడు, అందులో నిపుణుడైన వంటవాడు యజమానికి వడ్డించేటప్పుడు ఏ పదార్థాలను అతడు ఇష్టంగా తింటాడో వాటిని గుర్తుంచుకొని
మళ్ళీ మళ్ళీ అటువంటి పదార్థాలనే సిద్ధం చేసి యజమాని మెప్పును పొంది అతని వల్ల బహుమతిని పొందుతాడు. అదేవిధంగా ఏ విధంగా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల, ఎటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉండటం వల్ల, ఎటువంటి ఆసనంలో కూర్చోవటం వల్ల, ఏ విధంగా చేయటం వల్ల ఒకసారి అర్పణ లభించిందో ఆ విధానాన్ని మళ్ళీ అనుసరించి మళ్ళీ మళ్ళీ అర్పణను పొందడానికి ప్రయత్నించాలి. సంయుక్త నికాయంలో భగవానుడు ఇలా చెప్పినాడు: భిక్షువులారా, బుద్ధిమంతుడైన, అనుభవజ్ఞుడైన, చతురుడైన వంటవాడు రాజు లేదా రాజమహామాత్యుని ఎదుట పులుపు, చేదు, కటువు, తీపి, కారం, ఉప్పు లేనివి అయిన నానా విధాల రసాలను ఉంచుతాడు. అటువంటి రుచిగల పదార్థాలను ఉంచుతాడు. ఇంకా భిక్షువులారా, ఆ బుద్ధిమంతుడు, అనుభవజ్ఞుడు, తెలివిపరుడు అయిన వంటవాడు యజమాని భోజనం చేసేటప్పుడు చూచి ఇలా అనుకుంటాడు: నా యజమానికి ఈ రుచి నచ్చింది, అందువల్లనే అటువైపు చేయి చేస్తున్నాడు, దీనిని ఎక్కువగా తీసుకుంటున్నాడు లేదా దీనిని ఎక్కువగా మెచ్చుకుంటున్నాడు. నేడు నా యజమానికి పుల్లని రసం నచ్చింది, దానివైపు చేయిని చేస్తున్నాడు, పుల్లని రసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు అని ఈ విధంగా అతడు ఎటువంటి రుచులను ఇష్టపడితే అటువంటి వంటకాల్ని ఆ వంటవాడు సిద్ధం చేసి యజమాని యొక్క మెప్పును పొందుతాడు. అతని వల్ల వస్త్రాలను, వేతనాన్ని, కానుకలను పొందుతాడు. ఎందువలన అంటే యజమాని ఇష్టాన్ని తెలుసుకొని వంటలను చేయటం వలన. అలాగే భిక్షువులారా, ఇచ్చట ఒక్కొక్క బుద్ధిమంతుడు, అనుభవజ్ఞుడు, తెలివిపరుడైన భిక్షు సాధకుడు, ప్రయత్నశీలుడు, సమగ్రమైన ఎరకతో ఉండేవాడు, లోకంలో అవిద్య, అసంతోషాలను అణచి శరీరంలో శరీరాన్ని చూస్తూ ఉంటాడు, వేదనల యందు వేదనలను చూస్తూ ఉంటాడు. మనం విపశ్యన అని చెప్పుకునేది వేదనానుపశ్యననే. 4 స్మృతి ఉపస్థానాలలో ఇది రెండవది. చిత్తంలో చిత్తానుపశ్యై, ధర్మాలలో ధర్మానుపశ్యై విహరిస్తాడు. ధర్మాలలో ధర్మాలను చూస్తూ విహరించేటప్పుడు అతని చిత్తము ఏకాగ్రమవుతుంది, అతని క్లేశాలు నష్టమవుతాయి, అతడు ఆ నిమిత్తాన్ని గ్రహిస్తాడు. భిక్షువులారా, ఆ బుద్ధిమంతుడు, అనుభవజ్ఞుడు, తెలివిపరుడు అయిన భిక్షువు ఈ జన్మలోనే సుఖపూర్వక విహారాన్ని, సంప్రజన్యయుక్తమైన లాభాన్ని పొందుతాడు. ఎందువలన అనగా ఆ బుద్ధిమంతుడైన భిక్షువు తన చిత్తం యొక్క నిమిత్తాన్ని గ్రహించటం వలన. ఆ విధంగా నిమిత్తాన్ని గ్రహిస్తూ ఆయా విధాలను అనుసరించి ప్రయోగం చేస్తూ కేవలము అర్పణనే పొందుతాడు, కానీ సమాధి స్థితి యొక్క చిరస్థితిని పొందడు. ధ్యానానికి ఆటంకాలైన ధర్మాలను చక్కగా శుద్ధి చేయటం వల్లనే చిరస్థితి కలుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆ విధానాన్ని అంతా అనుసరించి సాధకుడు అర్పణను పొందుతాడు, అంటే ఏకాగ్రతను పొందుతాడు. కానీ దాన్ని ఎక్కువ కాలము ఉంచుకునే స్థితిని ఇంకా చేరడు. ధ్యానానికి ఆటంకాలైన ధర్మాలను బాగా శుద్ధి చేయటం వల్లనే ఏకాగ్రతలో ఎక్కువ కాలం, అంటే సమాధిలో ఎక్కువ కాలం ఉండేటువంటి స్థితి కలుగుతుంది. ఏ భిక్షువు కామదోషాలను పరిశీలించి కామాన్ని చక్కగా నశింపజేయకుండా, కాయశాంతి ద్వారా కాయాన్ని అలజడి లేకుండా శాంతింపజేయకుండా, ఆరంభధాతువులో అంటే ధ్యాన సాధన యొక్క ప్రారంభంలో సమూల చింతన మొదలైన వాని ద్వారా జడత్వాన్ని, సోమరితనాన్ని చక్కగా తొలగించకుండా, అంటే ఇక్కడ ఈ నివారణాలను అన్నిటినీ తొలగించకుండా
ధ్యాన సమాధిని పొందుతాడో అతడు అపరిశుభ్రంగా ఉన్న బిలంలో ప్రవేశించిన తేనెటీగల, అపరిశుభ్రంగా ఉన్న ఉద్యానంలో ప్రవేశించిన రాజుల శీఘ్రంగా ధ్యానస్థితి నుండి బయటకు వస్తాడు. అంటే నివారణాలను పూర్తిగా చక్కగా నశింపజేయనిదే ఏకాగ్రతను పొందినా, అర్పణను పొందినా దాంట్లో ఎక్కువ కాలం ఉండలేడు, దాని నుంచి మళ్ళీ తొందరగానే బయటకు వస్తాడు అని. కానీ ఎవడు ధ్యాన సమాధికి ఆటంకాలైన ధర్మాలను చక్కగా శుభ్రపరచి ధ్యాన సమాధిని పొందుతాడో అతడు శుభ్రమైన బిలంలో చొచ్చిన తేనెటీగల దినమంతా ధ్యాన సమాపత్తిలో ఉంటాడు. అందుకనే ప్రాచీన విద్వాంసులు ఇలా అన్నారు: కామము, ద్రోహచింతన, సోమరితనము, చంచలత్వము, విచికిత్స అంటే సంశయం, వీటిని దూరం చేసి 5 నివారణ ధర్మాలను లేకుండా చేసుకొని కోరికలు, ద్రోహచింతన, శారీరక మానసికమైన సోమరితనము, చంచలత్వము, పశ్చాత్తాపము, సంశయం, ఈ 5ంటిని లేకుండా చేసుకొని ప్రీతితో కూడిన చిత్తంతో పూర్తిగా శుభ్రపరచబడిన ఉద్యానంలోనికి పోయిన రాజుల అతడు సమాధిలో ఆనందిస్తాడు. నివారణాలన్నింటినీ తొలగించిన వాడు సమాధిలో చిరస్థితిని పొందుతాడు, అంటే ఎక్కువ కాలం ఉండగలుగుతాడు సమాధిలో. అందువలన ధ్యాన సమాధి యొక్క చిరస్థితిని పొందే కోరికతో ఆటంకాలైన ధర్మాలను నశింపజేసి ధ్యాన సమాధి ప్రాప్తిని పొందాలి. సమాధి పరిపూర్ణత కొరకు అతడు పొందినటువంటి ప్రతిభాగ నిమిత్తాన్ని వృద్ధిపరచాలి. ఆ వృద్ధి కొరకు 2 ఉపాయాలు ఉన్నాయి: ఉపచారము, అర్పణ. ఉపచారాన్ని పొందిన తర్వాత దానిని పెంపొందించాలి, అర్పణను పొందిన తర్వాత దానిని పెంపొందించాలి. కానీ ఏదో ఒక దానిని మాత్రం తప్పక పెంపొందించాలి. అందుకే ప్రాప్తించినటువంటి ప్రతిభాగ నిమిత్తాన్ని పెంపొందించాలి అని చెప్పబడింది. సమాధి భావన పరిపూర్ణత కోసం అతడు పొందినటువంటి ప్రతిభాగ నిమిత్తాన్ని వృద్ధిపరచాలి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఉద్గ్రహ నిమిత్తము, ప్రతిభాగ నిమిత్తము అని. ఈ బయట పృథివీ కశనం ఉన్నది కదా, దాన్ని మీద మనసు నిలిపి మనసులో నిలుపుకొని, అంటే దాని మీద దాన్ని ధ్యానించి ఆ ఆకారాన్ని మనసులో నిలుపుకొని దాన్ని పెంపొందించుకోవాలి. దానికి ఈ 2 ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు: ఉపచారము, అర్పణ. ఉపచారము అర్పణకు ముందరి స్థితి, ప్రారంభ స్థితి. తర్వాత ఆ ఉపచారం వల్ల లభించేటువంటిది అర్పణ. ఈ విధంగా మొదట ఉపచారం కోసం, ఆ తర్వాత అర్పణ స్థితి కోసము ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రాప్తించినటువంటి ప్రతిభాగ నిమిత్తాన్ని పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి అని చెప్పబడింది. ఆ వృద్ధి చేసుకోవటం ఏ విధంగా అనేది తర్వాత తెలుసుకుందాం.